సూర్యాపేట జిల్లా పిల్లమరి గ్రామంలో మెప్ ఐకేఎఫ్ సెంటర్ నడుస్తుంది. ఈ ఐకేఎఫ్ సెంటర్ పిల్లమరిలో మెప్మా 2 ఆధ్వర్యంలో నడుస్తున్న పిల్లమరి ఐకేఎఫ్ సెంటర్లో ఇప్పటికే ఒకసారి ఆల్రెడీ మనం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది, ఒక వార్త చేయడం జరిగింది. అయినా కానీ ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవట్లేదని మళ్ళీ రైతులు పిలిచి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికైనా రైతుల మీద దోపిడీ చేయని మన ఎమ్మటే పై స్థాయి అధికారులు స్పందించి ఆదుకోవాలని ఇక్కడ రైతులు కోరుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఆ రైతులు మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు ఉపేందర్. పిల్లలమరి ఇక్కడ ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న వాళ్ళు కొట్ల మంజుల, కాంశెట్టి సోమమ్మ, తూటిపల్లి, అలివేల. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే మిల్లోళ్ళతోని కుమ్మక్కయి, ఈ ట్యాబ్ కొట్టే వాళ్ళతోని కుమ్మక్కయి వీళ్ళు రైతులని ఇక్కడి నుంచి రాసే ఎగుమతి బస్తాలు 891 బస్తా తీసుకొని అక్కడికి పోయేసరికి 5 బస్తాలు పెరిగినాయి ఒక రైతు పేరు మీద. ఆ రైతుని అడిగితే లేదు, నేను అమ్మాయిలకు కూడా ఎగుమతి బిల్లు అంతే ఇచ్చాను, 931 బస్తాకే ఇచ్చాను, వాళ్ళు ట్రక్ షీట్లో 36 రాశారు, నాకు తెలియదు ఆ బస్తాలు అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని బస్తాలు సృష్టించి పోతా మరి లారీల నుంచి ఇంకేమైనా బస్తాలు తీస్తురో మాకు తెలియదు, కానీ అడిగి పోయేసరికి తరుగు శాతం అనేది తరుగు వస్తున్నది. ఇక్కడ జోక్కునేటప్పుడు మాత్రం 41 కేజీ 200 గ్రాములు జోక్కున్నారు మా దగ్గర. ఇంకా ఒక్కొక్క రైతులు తెలియని వాళ్ళ కాడ 300 గ్రాములు కూడా వేసిరని తెలిసింది. ఇట్లా చేసి ఆడిపోయిన తర్వాత షార్టేజ్ అంటున్నారు. మళ్ళీ అక్కడ మిల్లుకి ఆడిపోయిన తర్వాత ఇక్కడ ట్రక్ షీట్లో ఏ గ్రేడ్ అని రాశారు. ఐకేపీ సెంటర్ వారు మా ఒడ్లు కొని ఏ గ్రేడ్ రాసి మిల్లుకు పంపించారు. మిల్లు అయినా దిగుమతి చేసుకునేటప్పుడు అదే ట్రక్ షీట్లో ఇలా ఏ గ్రేడ్ కాడ కూడా ఆయన రైట్ టిక్ మార్క్ పెట్టి ఏ గ్రేడ్ వేయడం జరిగింది. ఏ గ్రేడ్ ఓట్లని మళ్ళీ ఎట్లా కట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు, ఏ విధంగా కట్ చేస్తారు అనేది అర్థం కావట్లేదు. పోయి అడిగినా కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతుంది. అధికారుల దృష్టికి తీసుకపోతే ఎవరైతే ఈ రోజా మేడం ఉన్నదో, ఈ శ్వేత మేడం ఉన్నదో, వీళ్ళు పై అధికారులు వీళ్ళని పోయి విచారణ చేయమని చెప్పినా కానీ వీళ్ళు పట్టించుకోకుండా ఎట్లా అంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మాట్లాడదాం అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడడం, వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మాట్లాడడం, వాళ్ళ కాల్ డేటా కూడా దీన్ని పరిధిలోకి తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అని ఇక్కడ మీ దగ్గర ఉన్న ట్రక్ షీట్లలో ఎవరికి రాశారు, ఏం జరిగింది అన్యాయం ఎట్లా జరిగింది? ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ట్రక్ షీట్ వచ్చేసి చెరుకుపల్లి సైజులు 207 బస్తాలు వచ్చేసి మట్టిపల్లి ఎంకన్నయ్య 31 బస్తాని ట్రక్ షీట్లో దిద్ది 36 చేసిర్రు. రాచకొండ ఉపేందర్ 145, వల్లాల యాదగిరి 49 ఇవన్నీ చేశారు. మాదగోని ఎవరు భవానీలు పిన్నాపాలెం వాళ్ళు. చెరుకుపల్లి పుల్లయ్య 68 బస్తాలు. అయితే ఈ ట్రక్ షీట్లో వచ్చేసి ఈ ఎగుమతుల దగ్గరనేమో 31 ఉంటాయి, ఇక్కడ ఈ ట్రక్ షీట్లో 36 చేసి దిద్దారు. ఇది ఒకటే కాకుండా ఇంకొక ట్రక్ షీటు మా అన్నయ్య వాళ్ళది, దాంట్లో బట్టు సైజులు అనే వ్యక్తి పేరు మీద 544 బస్తాలు బట్టు సైజులు వాళ్ళకి రాసి వేశాడు. మళ్ళీ ఈ ట్రక్ షీట్లో దిద్ది 554 చేశారు, అంటే 10 బస్తాలు యాడ్ చేశారు. అక్కడ మిల్లు దగ్గర పోయేసరికి ఈ 10 బస్తాల వెయిట్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి ఆ మిల్లు అతను ఏమంటున్నాడంటే నాకు వేబ్రిడ్జి కాటా రాలేదు, వాళ్ళు ఎన్ని బస్తాలు వేసినా నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇలా ఉన్న రైతుల మీద కాంచి కట్ చేయడం జరిగింది. వీళ్ళవి కూడా ఇక్కడ ఏ గ్రేడ్ వేశారు. ఎవరు ఐకేపీ సెంటర్ వాళ్ళు ఏ గ్రేడ్ వేశారు, 1010 ఏ గ్రేడ్ రాశారు. మిల్లుకు పోయిన తర్వాత ధాన్యం రసీదు దించుకున్న వాళ్ళు కూడా ఏ గ్రేడ్ వేశారు. వేసిన తర్వాత ఏ గ్రేడ్ ఓట్లని ఎట్లా కట్ చేస్తారు, ఏ విధంగా కట్ చేస్తారు? ఇప్పుడు ఐకేపీలోదో ఫ్రాడ్ చేసిర్రు, వాళ్ళ చుట్టాలు కాబట్టి ఏ గ్రేడ్ వేసిర్రు అనుకుంటాం. వీళ్ళు మరి మిల్లోలకు చుట్టాలు కాదు కదా, మిల్లోలు ఎందుకు ఏ గ్రేడ్ వేసిర్రు, ఏ గ్రేడ్ వేసిన ఓట్లని ఎందుకు కట్ చేస్తారు? నాకు అర్థం కాని క్వశ్చన్ ఇది ఒకటి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కొట్ల మంజుల వాళ్ళ చుట్టం కొట్ల సంపద వాళ్ళ పాలోళ్ళు, వాళ్ళది ఎక్కడ దొండపాడు మిల్లుకు పోయినాయి, మా ఓట్లు అక్కడికే పోయినాయి. అయితే అక్కడికి పోయిన 3 లారీలు వెళ్తే మా లారీల నుంచి 2 లారీల నుంచి ఈ ట్రక్ షీట్ నెంబర్ వచ్చేసి చెప్తానుండండి, 784 ఒకటి, ఇంకోటి 774 ఒకటి. ఈ ట్రక్ షీట్ల నుండి 5 బస్తాలు తీసుకొని కొట్ల సంపద ఉన్న ట్రక్ షీట్లకు దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొట్టడం జరిగింది. మిల్లు వాళ్ళని ఎట్లా చేస్తారని మేము అడిగితే వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే మంజులను కూర్చోబెట్టి అడిగిరు, అమ్మ నువ్వు చేయమంటే చేసినాగా అని చెప్పారు. అయితే అదే విషయం మాకు రాసియండి అని మేము గట్టిగా అడిగితే వాళ్ళు రాసించకపోగా ఇదే కొట్ల మంజుల గారు అక్కడ ఇట్లా చిట్కేసి నేను ఊళ్ళో మాట్లాడుకుంటా పెద్ద మనుషులతో అని చెప్పేసి పెన్ను నేల కొట్టి రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి, ఆడియోలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉన్నతాధికారులకు తీసుకెళ్తాము, మీడియా మిత్రులకు ఇస్తున్నాము. దీని గురించి తగిన ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితమైన చర్య తీసుకొని తప్పు చేసిన వారికి శిక్ష పడాలని కోరుకుంటూ మాకు న్యాయం జరగాలని నా తోటి రైతులకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, చూస్తున్నారు కదండి కలెక్టర్ గారు సార్ ఎమ్మటే మీరు ఇప్పటికీ 2వ మీరు విజిట్ చేయడం ఏమంటే మీరు తక్షణమే స్పందించి ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ మనకి అన్యాయం జరుగుతుందో అన్యాయంపై మీరు ఏమంటే చర్యలు తీసుకొని ఇలా రైతులకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాం. చూస్తున్నాం మన కోసం వీడియో. థ్యాంక్ యూ.